అనకాపల్లిలో లారీ బీభత్సం సృష్టించింది. విజయరామరాజుపేట అండర్ పాస్ దగ్గర ఒక లారీ ఈ బీభత్సం సృష్టించింది. పైనుంచి రైల్వే ట్రాక్ వెళ్తోంది, కింద అండర్ బ్రిడ్జ్ ఉంది. ఈ అండర్ బ్రిడ్జ్ దగ్గర ఒకసారిగా పిల్లర్ ఢీ కొట్టింది ఈ లారీ. దీంతో ఒక్కసారిగా ఆ ట్రాక్ పైన ఆ సమయానికి ట్రైన్ వెళ్తోంది. ఆ ట్రైన్ ఒక్కసారిగా కుదిపికి లోనవడంతో ఆ ట్రైన్ని నిలిపేశారు పైలట్. రైల్వే ట్రాక్ పై సేఫ్టీ గడ్డర్ని ఢీ కొట్టింది హెవీ లోడ్ టిప్పర్. ఇక టిప్పర్ ఢీ కొట్టిన ఘటనలో ట్రాక్ దెబ్బతినింది. ట్రాక్ దెబ్బతినడంతో అక్కడే రైళ్లు రాకపోకలు నిలిచిపోయాయి. విజయవాడ నుంచి విశాఖ వైపుగా ఆ సమయంలో ఎప్పుడైతే టిప్పర్ ఢీ కొట్టిందో ఆ సమయంలో ఒక ట్రాక్ పైన అలా ట్రైన్ వెళ్తోంది. ట్రైన్ ఒక్కసారిగా కుదుపుకు లోనవడంతో వెంటనే ట్రాక్ పైన ఉన్నటువంటి ట్రైన్ని అక్కడే నిలిపేశారు పైలట్. మీరు చూడొచ్చు ఆర్టీవీ స్క్రీన్ పైన అదొక రైల్వే అండర్ బ్రిడ్జ్. కింద నుంచి ఒక హెవీ లోడ్తో టిప్పర్ లారీ ప్రయాణిస్తేందుకు ప్రయత్నం చేస్తోంది. పైనుంచి ట్రైన్ వెళ్తోంది. విజయవాడ నుంచి విశాఖ వైపుగా ట్రైన్ ప్రయాణిస్తోంది. కానీ కింద వెళ్ళేటువంటి ఆ టిప్పర్ లారీ చాలా వేగంగా వచ్చి ఆ గడ్డర్ని ఢీకొట్టింది. అంటే ఆ పైనటువంటి ఆ హెవీ లోడ్తో లారీ ఆ గడ్డర్ని ఢీకొట్టడంతో ఒకసారిగా ట్రైన్ కుదుపుకులోనే అట్ ది సేమ్ టైం అక్కడ ట్రాక్ కూడా దెబ్బతినింది. దీంతో ట్రైన్ల రాకపోకలు నిలిచిపోయాయి. మనం చూడొచ్చు ఆర్టీవీ స్క్రీన్ పైన దృశ్యాలని. రైట్ సైడ్ బాక్స్లో కనబడుతున్నటువంటి ఆ దృశ్యాలు చూస్తే ట్రాక్ పైన సుమారుగా 2 ట్రైన్లు ఆగిపోయి ఉన్నాయి. సో గడ్డర్ని ఢీకొట్టడంతో గడ్డర్ కొంత దెబ్బతినింది. ట్రాక్ కూడా డిస్టర్బ్ అయింది. ట్రైన్ ఆ సమయంలో ప్రయాణిస్తున్న ట్రైన్ కూడా ఒకసారిగా మీరు అనుకోవచ్చు, బహుశా ఆ సమయంలో ట్రైన్ అంత వేగంగా వెళ్తూ ఉంటుంది కదా, ఆ సమయంలో కుదుపుకు లోనవ్వడం ఏంటంటే కొంత మిస్ మ్యాచ్ అన్నట్టు కన్నా అర్థమైపోయింది ఆ పైలట్కి. అంటలోనే వెంటనే ట్రైన్ నిలిపేశాడు. ఒకసారి ఆ దృశ్యాలను చూద్దాం.